ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి, బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి, ఛానల్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఫస్ట్ పొందండి. హౌ టు సెల్ ఓల్డ్ కాయిన్స్ అండ్ నోట్స్ ఆన్లైన్ అని చెప్పి సెర్చ్ చేస్తున్నారా? అయితే మీరు కరెక్ట్ వీడియోకి వచ్చారు. ఇప్పుడిప్పుడే ఓల్డ్ కాయిన్స్ అండ్ నోట్స్ అయితే వచ్చాయి. ఇవి మీ దగ్గరగానుంటే 15 లక్షల రూపాయల వరకు మీరు సంపాదించుకోవచ్చు. ఓల్డ్ కాయిన్ బయర్ సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే తీసుకొచ్చానండి. ఈ కాయిన్స్ నోట్స్ గానుంటే డైరెక్ట్గా వాట్సాప్లో మీరైతే సెల్ చేసుకోవచ్చు ఇంట్లో నుండే. అండ్ అంతేకాకుండా ఇక్కడ 3 రోజుల పాటు ఎగ్జిబిషన్ కూడా అయితే జరుగుతుంది. మీ కావాలంటే ఎగ్జిబిషన్కి వెళ్ళైనా మీరు సెల్ చేసుకోవచ్చు. ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజులు అయితే ఉండవండి. ఎలా సెల్ చేసుకోవాలి, ఏ కాయిన్స్ ఏ నోట్స్కి ఎంత డిమాండ్ ఉంటుంది, అండ్ అంతేకాకుండా ఈ వీడియో వచ్చే వల్ల మీకు ఒక గుడ్ న్యూస్ అయితే ఉంది. వీడియోని ఎవరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఒకే ఒక చిన్న రిక్వెస్ట్ అండి. చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు. మీరు ఇంకా లైక్ చేయకపోతే ఈ విధంగా ఒక్క లైక్ వేసుకోండి. మీ లైక్ ఒక టైప్ ఆఫ్ సపోర్టింగ్గా ఉంటుంది. ఫస్ట్ టైం విజిట్ అయితే ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక టాపిక్కి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే 5 కాయిన్స్ అండ్ నోట్స్ అయితే వచ్చాయి. ఇవి ఉంటే 15 లక్షల రూపాయల వరకు మనకైతే వస్తుందండి. వీడియోని కేర్ఫుల్గా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ కాయిన్ ఏంటంటే 10 రూపీస్ కాయిన్ అండి. ఈ 10 రూపాయల కాయిన్ ఏదైతే ఉందో మనకి క్రాస్ సింబల్ అయితే ఉంది అండ్ ఒక 4 డాట్స్ అయితే కనిపిస్తున్నాయి. 10 రూపీస్ అని చెప్పి అయితే రాసుంది. బ్యాక్ సైడ్ మీరు కానీ చూసినట్లయితే భారత్ ఇండియా అని చెప్పి అయితే కనిపిస్తుంది అండ్ ఒక 2 మెడల్స్తో ఇదైతే తయారు చేయడం జరిగిందండి. 2006 ఇయర్ సంబంధించిన ఈ 10 రూపీస్ కాయిన్ కానీ మన దగ్గర కానీ ఉంటే 9,85,000 రూపీస్ వరకు మనం అయితే పొందొచ్చండి. అంతేకాకుండా ఇక్కడ మీరు చూడొచ్చు నెక్స్ట్ ఏంటంటే 1988 అండ్ 89 సంబంధించిన ఈ కాయిన్ కానీ మీ దగ్గర ఉంటే 25 పైసా కాయిన్. చాలామంది అయితే యూస్ చేయట్లేదు, కాబట్టి ఇలాంటి కాయిన్ కానీ ఉంటే మ్యాక్సిమం వీటిపైన 13 లక్షల రూపాయల వరకు మనం అయితే సంపాదించుకోవచ్చు అండి. ఇక్కడ 1988 కింద సి అని చెప్పి అయితే ఉంది. సో ఈ విధంగా మనకి సింబల్ అయితే ఉండాలి. మీరు ఒక్కసారి అయితే చెక్ చేసుకోండి. నెక్స్ట్ మనకైతే వచ్చిన కాయిన్ ఏంటంటే 1 రూపీ 1989 ఇయర్స్ సంబంధించిన కాయిన్. దీని కింద ఏంటంటే మనకు ఒక డాట్ లాగా కనిపిస్తుంది కదండి. దాని అర్థం ఏంటంటే మింట్ మార్క్ అని చెప్పి. దీని విలువ మనకి మాక్సిమం 7 లాక్ రూపీస్ వరకు అయితే వస్తుంది. ఈ కాయిన్స్ నోట్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఆన్లైన్లో ఆప్షన్స్ కానీ ఎగ్జిబిషన్స్ కనెక్ట్ చేస్తుంటారు కదా, వాటిలో ఇవైతే అంత హైయెస్ట్ ప్రైస్ అయితే పోవడం జరిగిందండి. సో ఈ విధంగా వాటికి అంత మంచి ప్రైస్ అయితే వచ్చింది. నెక్స్ట్ మీరైతే చూడొచ్చు ఏంటి బ్యాన్ అయిన నోట్ నేను ఇక్కడ చూపిస్తున్నానని చెప్పి మీరైతే అనుకోవచ్చు. అలా అయితే కాదండి. ఈ పాత 500 రూపీస్ నోట్ ఏదైతే ఉందో దీంట్లో ఒక స్పెషాలిటీ అయితే ఉంది. మీరు ఒక్కసారి కింద కానీ చూస్తున్నట్లయితే ఒకసారి జూమ్ చేసి చూడొచ్చు. 786 అని చెప్పి కనిపిస్తుంది కదా. ఇలాంటి ఇది కానీ మనకు ఉందనుకోండి ఈ నెంబర్ 500 రూపీస్ నోట్కి, దీని విలువ మనకి 3,500 రూపాయల నుండి మాక్సిమం 5 లక్షల రూపాయల వరకు అయితే వస్తుంది. చాలా స్పెషల్గా అయితే భావిస్తారు. సో ఈ విధంగా దానికి సంబంధించిన ఫ్రంట్ అండ్ బ్యాక్ పిక్చర్స్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ మనకి ఏంటంటే 2 రూపీస్ నోట్ అయితే వచ్చింది. ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పి అయితే కనిపిస్తుంది. ఐ ప్రామిస్ టు పే ద బ్యారర్ ద సమ్ ఆఫ్ 2 రూపీస్ అని చెప్పి అయితే ఇక్కడ మనకి రైట్ సైడ్ అయితే ఉందండి, కొంచెం బ్లర్గా. ఇక్కడ ఏంటంటే 2 రూపాయి అని చెప్పి కనిపిస్తుంది కదా. ఈ 2 రూపీ నోట్తో మాక్సిమం 5 లాక్ రూపీస్ వరకు అయితే మనం అయితే పొందొచ్చండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఏదైతే చూస్తున్నారు ఇదైతే నార్మల్ 10 రూపీస్ నోట్ కాదు. ఇది మనం ఇప్పుడు కూడా యూస్ చేస్తున్నాం కదా అని మీరైతే అనుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే అలా కాకుండా ఇక్కడ మనకు ఒక స్టార్ మార్క్ అయితే ఉంది అండ్ ఒక 3 zeros అయితే ఉన్నాయి. సో ఈ విధంగా ఇలా ఒక స్టార్ మార్క్ గా ఉందనుకోండి, ఆ 10 రూపీస్ నోట్కి మినిమం 4,700 రూపీస్ నుండి 4.5 లాక్ రూపీస్ వరకు మనం అయితే పొందొచ్చండి. ఈ విధంగా ఈ కాయిన్స్ నోట్స్కి అయితే చాలా మంచి డిమాండ్ అయితే ఉంది. మనకి జీ న్యూస్లో కూడా ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. ఇక్కడ చూడొచ్చు 2 రూపీస్ కాయిన్ అయితే ఉందో ఇది మనల్ని మిలియనియర్ చేస్తుందని చెప్పి అయితే ఉంది. ఈ విధంగా 2 రూపీ కాయిన్ సంబంధించిన బ్యాక్ పిక్చర్ అయితే చెక్ చేసుకోవచ్చు. 1994 ఇయర్ సంబంధించిన కాయిన్. ఈ విధంగా కొంచెం కింద స్క్రాల్ చేస్తే కొన్ని స్పెషల్ కాయిన్స్ అయితే ఉన్నాయండి. క్వీన్ విక్టోరియాకి సంబంధించిన 1 రూపీ సిల్వర్ కాయిన్ మీ దగ్గరగా ఉంటే మాక్సిమం 2 లాక్ రూపీస్ వరకు మీరైతే పొందొచ్చు. అండ్ 1 రూపీ బ్రిటిష్ కరెన్సీ ఏదైతే ఉందో అంటే జార్జ్ వీకింగ్ ఎంపరర్ 1918 ఇయర్ సంబంధించింది. ఇది హైయెస్ట్ గా 9 లక్షల రూపాయల వరకు ఆన్లైన్ ఆక్షన్లో అమ్ముడు పోవడం జరిగింది. దీంతో పాటు ఇక్కడ ఒక 1 రూపీ కాయిన్ అయితే ఉంది. ఇదైతే ఇక్కడ చూడొచ్చు 1 రూపీ ఇండియా 1885 అని చెప్పి అయితే ఉందండి. సో ఈ విధంగా ఇలాంటి ఒక సిల్వర్ కాయిన్ కానీ ఉంటే ఇదైతే మాక్సిమం ఆప్షన్లో 9 to 99 లాక్ రూపీస్ వరకు అయితే పోవచ్చు అని చెప్పి అయితే ఇక్కడైతే మనకి మెన్షన్ చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఒక గుడ్ న్యూస్ అయితే ఉందని చెప్పాను కదా. ఆ గుడ్ న్యూస్ ఏంటంటే మనకి
హైదరాబాద్లో 3 రోజుల పాటు ఆక్షన్ అయితే జరుగుతుందండి. ఎగ్జిబిషన్ జరుగుతుంది అక్టోబర్ 23, 24, 25. దగ్గరలో ఉన్న వాళ్ళైతే వెళ్ళొచ్చు. సాలార్జం మ్యూజియం ఉంటుంది కదా, అక్కడ జరుగుతుంది. ఎటువంటి ఫీజు కూడా ఇక్కడ మనకైతే లేదండి. సో ఈ విధంగా ఏంటంటే దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఎగ్జిబిషన్కి వెళ్ళైతే ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఓల్డ్ కాయిన్స్, నోట్స్ అంటే ఆ మ్యూజియంకి వెళ్ళి. అండ్ ఇప్పుడు నేను మీకు కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తాను. మీకు ఆన్లైన్ డైరెక్ట్గా వాట్సాప్ ద్వారా మీరైతే ఫొటోస్ పంపించుకోవచ్చు. మంచి ప్రైస్ వస్తే మీరైతే ఆన్లైన్లో సెల్ చేసుకోవచ్చు రూపాయి ఇవ్వకుండా. ఫ్రెండ్స్, దానికి ఇప్పుడే మీ మొబైల్ ఏదన్నా బ్రౌజర్ ఓపెన్ చేసి గూగుల్లో moneybabai.com అని చెప్పి ఈ విధంగా సెర్చ్ చేయండి. ఇలా సెర్చ్ చేయగానే ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, హౌ టు సెల్ ఓల్డ్ కాయిన్స్ ఆన్లైన్ అని చెప్పి. వన్స్ దాని మీద క్లిక్ చేయగానే ఈ విధంగా మనకి ఇక్కడ డీటెయిల్స్ అయితే వస్తాయి. ఇక్కడ ఒక కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. డైరెక్ట్గా మీరు దానికి వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు. సో ఈ విధంగా మీ ఓల్డ్ కాయిన్స్, నోట్స్ మీరు సెల్ చేసుకోవచ్చు. సో ఇంతేనండి ఈ వీడియోకి. ఈ వీడియోని మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ వీడియోని వెంటనే ఒక లైక్ వేసి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. బాయ్.